తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, అలాగే నన్ను ఆదరించినట్టు ఉంటుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలో ఉచిత సర్వ దర్శనం టోకెన్లు అనేవి టైమింగ్స్ అనేవి ఇవ్వటం మార్చారండి. దయచేసి దాని గురించి అప్డేట్ ఇస్తాను. అలాగే 2 నడక మార్గానికి సంబంధించి టైమింగ్స్, ఉచిత టికెట్లు ఎప్పుడు ఇస్తున్నారు, వాటి టైమింగ్స్ ఎలా మార్చారో చెప్తాను. అలాగే జూన్, మే వారికి ఉన్నటువంటి అవకాశాలు, దర్శన్ టికెట్ లేకపోతే ఏమిటో చెప్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి తిరుమల అప్డేట్స్ అన్నీ కూడా లైవ్గా రూములతో సహా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే జూలై నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా ఎటువంటి దర్శన్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు మీరు ఏమి టెన్షన్ పడొద్దు. ఒకరోజు ముందు తిరుపతి రండి. ఇక్కడ విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ 3 చోట్ల కూడా ఉదయము 4 గంటల తర్వాతే టోకెన్లు ఇస్తున్నారు. గతంలో 5 గంటలకి ఇచ్చారండి, ఇప్పుడు 4 గంటలకే ఇస్తున్నారు. ఎందుకు అంటే వచ్చే వాళ్ళని క్యూ లైన్లో ఎక్కువసేపు చీకట్లో ఉంచరండి. వెంటనే 4ంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం స్టార్ట్ చేసేస్తున్నారు. ఓకేనా? నేను ఒక 10 రోజుల ముందు ఈ వీడియో చేసినప్పుడు 5ంటికి ఇచ్చారని చెప్పాను, కానీ ఇప్పుడు 4 తర్వాత ఇచ్చేస్తున్నారు. అర్ధరాత్రి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, ఇట్లా చాలా కేటగిరీ వాళ్ళు క్యూ లైన్లో నించుంటారు. హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ ఇట్లా వీళ్ళెవ్వరిని వారు ఇబ్బంది పెట్టరు. ఓకేనా? విష్ణు నివాసం ఏమో రైల్వే స్టేషన్, మీరు బయటికి రాగానే ఎదురుగా మీకు ఉంటుంది. ఇక శ్రీనివాసం అనుకోండి, బస్ స్టాండ్ ఉంటుంది కదా, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్, బయటికి రాగానే రోడ్ క్రాస్ చేయండి, ఒక్క 2 నిమిషాలు వాకబుల్ అనమాట, నడిస్తే ఉంటుంది కాంప్లెక్స్. అలిపిరి బస్ స్టాండ్ అనేది మీరు రైల్వే స్టేషన్లో దిగినా లేదా అలిపిరి బస్ స్టాండ్లో దిగినా సర్వీస్ ఆటోలు ఉంటాయి. మనిషికి మీకు ఒక 20 రూపాయలు తీసుకుంటారు. మామూలు ఆటోలు అనుకోండి ఒక 70 రూపాయలు తీసుకుంటారు. ఆటో ఎక్కేస్తే అలిపిరి బస్ స్టాండ్ నడక మార్గం దగ్గర మనకి కొండపైకి వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, అక్కడ భూదేవి కాంప్లెక్స్ ఉంది. ఈ కౌంటర్లో కూడా మీకు 4 గంటలకే ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు ప్రస్తుతం అయితే ఇస్తున్నారు. రేపటికి సంబంధించింది ఇస్తున్నారు. ఓకేనా? 10,000 టోకెన్లు ఇస్తున్నారు. మీరు ఆధార్ కార్డు తెచ్చుకోండి. ఎవరి టోకెన్లు వాళ్ళే తీసుకోవాలి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఇస్తారు. ఇక ఫేస్ స్కాన్ చేస్తారు వాళ్ళు. నేరుగా మీకు ఒక స్లిప్ ఇస్తారు, దానికి టైం స్లాట్ ఉంటుంది. ఆ టైం స్లాట్ కూడా రేపటి రోజుకి సంబంధించిన టికెట్ ఉంటుంది కాబట్టి రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టైం స్లాట్ ఉంటుంది. గతంలో కొంచెం ముందుకు ఇచ్చేవాళ్ళు, 10 గంటలకు 11 గంటలకు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే అట్లా ఏమీ లేదు. మధ్యాహ్నం 12 తర్వాత టైం స్లాట్ మీకైతే ఇవ్వటం జరుగుతుంది. టికెట్ పోగొట్టుకోకండి, మళ్ళీ ఇబ్బంది పడతారు. టికెట్లు మనకు దొరికే అవకాశం లేదు. ఆ స్లిప్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ స్లిప్ ఉందనుకోండి, దర్శనం అయ్యాక లడ్డు కూడా ఇస్తారు మనకు. ఓకేనా? ఇక నడక మార్గం గురించి చెప్తానండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళకు కూడా ఈ అలిపిరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో సపరేట్ కౌంటర్ పెట్టి శ్రీవారి నడక మార్గం వాళ్ళకు కూడా మీకు టోకెన్లు ఇస్తున్నారు. రోజుకి 2,000 ఇస్తారండి. ఇంతకుముందు 3,000 ఇచ్చారు, ఇప్పుడు 2 ఇస్తున్నారు. తీసుకోండి. ఓకేనా? అయితే శ్రీవారి నడక మార్గం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నడక మార్గంలో మరుసటి రోజు మాత్రమే మీరు వెళ్ళగలరు. నేను ఈరోజు టోకెన్ తీసుకున్నాను ఉదయము, ఇప్పుడు వెళ్ళిపోతాను నడక మార్గము స్కాన్ చేస్తారా అంటే చెయ్యరండి. రేపే పోవాలా, మీరు రేపే వెళ్ళాలా. 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలా. కొంతమంది తెలియక మేము ఇప్పుడు వెళ్ళిపోతాం, మాకు టైం కలిసి వస్తుంది, రేపు క్యూ లైన్లోకి పోతామంటారు. మీరు ఇప్పుడు వెళ్ళినా మీ టికెట్ స్కాన్ చెయ్యరు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకి స్కాన్ చెయ్యరు, తెలుసుకోండి. ఇక అలిపిరి నడక మార్గం వాళ్ళు అనుకోండి, మీకు ఎక్కడ టోకెన్లు ఇవ్వరండి. నడక మార్గం మధ్యలో కానీ ఎక్కడా ఇవ్వరు. తిరుపతిలో ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లే తీసుకొని మీరు కూడా అలిపిరి నడక మార్గంలో వెళ్ళండి. మీకైతే స్కానింగ్ అవసరం లేదు.
ఓకేనా. అలిపిరి నడక మార్గం వాళ్ళు కష్టపడి వెళ్తారు. మీరు టోకెన్ లేకుండా వెళ్ళారనుకోండి దర్శనానికి కష్టం అయిపోతుంది. టికెట్ ఉంటే ఓకే, లేదు కాబట్టి ఒకరోజు ముందు వచ్చి ఈ నడక మార్గం టోకెన్లు ఇవ్వరు కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఓకేనా, ఇది క్లియరా. ఈ రెండు కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు రెండు కూడా ఉదయం 6:30 కల్లా అయిపోతున్నాయి. 2 గంటల్లోనే 10,000 టోకెన్లు ఏమో ఉచిత సర్వదర్శన టోకెన్లు అయిపోతున్నాయి, 2,000 ఏమో శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయిపోతున్నాయి. ఓకేనా, ఇది మటుకు ప్రస్తుత పరిస్థితి. అలిపిరి నడక మార్గం వాళ్ళనుకోండి మీరు ఉదయం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు నడక మార్గంలో మీరు వెళ్ళొచ్చు. శ్రీవారి నడక మార్గం వాళ్ళనుకోండి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపల మీరు నడక మార్గానికి వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదనమాట. ఓకేనా. ఇంకా మే జూన్ వాళ్ళకి టికెట్లు లేవు, మీరు ఏం చేస్తారు, హోమం టికెట్లు బుక్ చేసుకోండి. మే వారి యొక్క హోమం టికెట్లు ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. జూన్ వారి హోమం టికెట్లు మే 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. హోమం టికెట్లు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, భార్య భర్త, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇట్లా ఎవరైనా బుక్ చేసుకోండి. 1600 అవుతుంది. మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలా. అలిపిరి గోశాల దగ్గర ఉదయం 9 నుంచి 11 గంటల వరకు హోమం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. సేమ్ డేనే మీరు కొండపైకి వెళ్ళేసి 300 రూపాయల క్యూలైన్లో దర్శనం చేసుకోండి. ఓకేనా. ఇక ఏప్రిల్ మే జూన్ వారు మీరు ఎప్పుడైనా కానీ తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు అయినా తీసుకోండి, ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ లెటర్ ద్వారా 300 రూపాయల టికెట్లు అయినా బ్రేక్ దర్శనం అయినా చేసుకోండి. రూములు లేవు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు ఈ మే జూన్ ఏప్రిల్ వాళ్ళు అనుకోండి, సిఆర్ఓ ఆఫీస్లో ఖచ్చితంగా ట్రై చేయండి, రూములు గ్యారెంటీగా మీకు వస్తాయి. 3,000 మందికి ప్రతిరోజు కూడా రూములు వస్తాయి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ మీకు లేదు. ఓకేనా. ఇవన్నీ కూడా జూన్ వరకు అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల కూడా మరుసటి నెలకి సంబంధించి 7 రోజుల ముందుగానే ఈ హోమం టికెట్లు రిలీజ్ చేస్తారు. అంటే 25వ తారీఖున మరుసటి నెలకి సంబంధించి రిలీజ్ చేస్తారు. ఇది ఫిక్స్ డేట్, అయితే ఫిక్స్. టికెట్ల గురించి 300 రూపాయల టికెట్లు క్యూ లైన్లోకి వెళ్ళి ఈ హోమం వాళ్ళు మీరు దర్శనం చేసుకుంటారు. ఇది ఏప్రిల్ మే జూన్ వరకు ఉన్నటువంటి అవకాశాలు మీకు చెప్పాను. ఇక జూలైకి వచ్చాము. ఇంకెంతండి, ఈ ఏప్రిల్ 18 నుంచి మీకు అన్ని టికెట్లు జూలైవి రిలీజ్ చేస్తారు. ఇంకొక 7 రోజులే చెప్పాలంటే. అప్డేట్ మరొక 4-5 రోజుల్లో మీకు వచ్చేస్తుందండి. రాగానే మీరు రెడీగా ఉండండి. అప్పుడు నేను అన్ని వీడియోలు మీకు లేటెస్ట్ ఎప్పటికప్పుడు మీకు చెప్తూ వస్తా. కొన్ని టిప్స్ ట్రిక్స్ అంటాం కదా, బుకింగ్ సంబంధించి చెప్తాను, ట్రై చేయండి. ముఖ్యంగా జూలై వాళ్ళకి 300 రూపాయల దర్శన టికెట్ ఈ నెల ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. జూలై కోట. ఇక ఏప్రిల్ 18 నుంచి 20వ తారీఖు 3 రోజులు కూడా జూలై నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన ఇవి. 22వ తారీఖున మీకు కళ్యాణం, ముంజల సేవ, సహస్ర దీపాలంకరణ ఈ టికెట్లని 10 గంటలకు ఓపెన్ చేస్తారు. 11 గంటలకేమో శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు ఓపెన్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా జూలై టికెట్లు రిలీజ్ చేస్తారు. అన్ని బుక్ చేసుకోండి. ఏప్రిల్ 23వ తారీఖున ఉదయం అంగోపదక్షిణ టికెట్లు జూలైవి విడుదల చేస్తారు. ఓకేనా. మధ్యాహ్నము 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ ముందు గడప దర్శన టికెట్లు కూడా రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నేను చెప్పింది మీ అందరికి అర్థమైంది కదా. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.